you hear that? My sanity about to break while everyone I know's out. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ టైనీ వరల్డ్. సో ఏంటి మేము రిక్షాలో ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా? మేము వారాహి అమ్మ దర్శనానికి వెళ్తున్నాము. కాకపోతే ఆ రోజు గ్రహణం ఉందన్నమాట. సో టెంపుల్స్ తెరుస్తారా లేదా అని చెప్పి డౌట్ ఉంది. సో బట్ లెట్స్ గో అండ్ ట్రై అనుకున్నాము. మార్నింగ్ 10 o'clock వరకు అయితే ఓపెన్లో ఉంటుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. కాకపోతే అది హాఫ్ అన్ అవర్ మాత్రమే ఓపెన్లో ఉండింది. అది 4 to 4:30 మాత్రమే అమ్మవారికి హారతి ఇచ్చి క్లోజ్ చేసేసారు. సో దర్శనం అవ్వలేదు. మేబీ ఇట్ ఈస్ సేవ్డ్ ఫర్ నెక్స్ట్ టైం గైస్. మళ్ళీ కాశీ రావాలని రాసి పెట్టుందేమో వారాహి అమ్మ దర్శనం కోసం అండ్ కాశీ విశ్వేశ్వరుడి కోసం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వారాహి అమ్మ టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో అవి విజిట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము దగ్గరలో. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్వీట్, ఇది చాలా ఫేమస్ స్వీట్ అంట. నేమ్ అయితే నాకు గుర్తులేదు. ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ టు కామెంట్ ఇన్ మై కామెంట్ సెక్షన్. అండ్ మేము ఇంకా స్వీట్ ట్రై చేసాము బ్రేక్ఫాస్ట్ చేశాక, బాగుండింది. అండ్ నెక్స్ట్ మా ప్లాన్ వచ్చి షాపింగ్ అనమాట. సో కాశీకి వచ్చాక అసలు షాపింగ్ చేయడానికే టైం కుదరలేదు. సో ఈరోజు ఎలాగో గ్రహణం కాబట్టి టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసుంటారు. సో ఇంకా మేము లంచ్ చేసుకొని షాపింగ్ అయ్యాక ఇంకా ప్రయాగకి స్టార్ట్ అవుదామని ప్లాన్ అనమాట. సారీ, గ్రహణం కదా లంచ్ చేయకూడదంట ఫ్రెండ్స్. కాకపోతే గ్రహణం స్టార్ట్ అయ్యే ముందే మేము బ్రేక్ఫాస్ట్ అన్నీ తినేసాం కాబట్టి దట్స్ ఓకే. అండ్ మేము ప్రయాగకి స్టార్ట్ అయిపోయాము. అండ్ సారీ ఫ్రెండ్స్, నేను మీకు నా షాపింగ్ చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ చాలా హడావిడిగా ఉండింది ఆ ఏరియా అంతా. అండ్ ఆల్సో మనకి చాలా బెనారసీ షాప్స్ ఉంటాయని చెప్పాను కదా కాశీలో. ఒక డిస్క్లైమర్ గైస్ ఏంటంటే, మీరు షాపింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేయండి ప్యూర్ బెనారసీయా కాదా అని చెప్పి. ఎందుకంటే కొన్ని ఫేక్ బెనారసీ శారీస్ కూడా ఉన్నాయని. అండ్ ఆల్సో కాశీ నుండి ప్రయాగకి మనకి 2.5 to 3 hours ఉంటుందన్నమాట జర్నీ. మాకైతే పెద్ద ట్రావెల్ చేసినట్టేం అనిపించలేదు. అండ్ ఆల్సో మేము ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి అందరం ఒక న్యాప్ వేసాము. కాసేపు అట్లా మాట్లాడుకుంటూ వచ్చే లోపలికి ప్రయాగకి రీచ్ అయిపోయామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు కానీ ఫుడ్ కానీ ప్లాన్ చేసుకుంటారు అంటే ప్రయాగలో అయితే నేను నో అనే చెప్తాను. ఎందుకంటే అది కొంచెం డెజర్టెడ్ ప్లేస్ లాగా ఉంది అండ్ స్మాల్ విలేజెస్ ఉన్నాయి. పెద్దగా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏం లేవన్నమాట. సో మీరు ఫుడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే కాశీలోనే తినేసి రావడం బెటర్. అండ్ ఆల్సో మేము టెంపో వచ్చి మేక్ మై ట్రిప్ త్రూనే చేసుకున్నాము. ఎయిర్పోర్ట్ నుంచి కార్ కూడా మేము మేక్ మై ట్రిప్ త్రూనే బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వస్తున్నాము, మాకు అంత ఐడియా లేదు. మేక్ మై ట్రిప్ అయితే కొంచెం సేఫ్ ఉంటుంది కదా అని చెప్పి దాంట్లోనే బుక్ చేసుకున్నాము. సో లెట్స్ గో. అండ్ మేము ప్రయాగకి అయితే రీచ్ అయిపోయాము. కాకపోతే మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళాలంటే ఒక 20 minutes అవేలోనే క్యాబ్స్ అన్ని పెద్ద పెద్ద టెంపోస్ కానీ బస్సెస్ కానీ అన్నీ అక్కడే స్టాప్ చేస్తున్నారనమాట. సో అవి త్రివేణి సంగమం దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళరని చెప్పారు. అండ్ అక్కడి నుంచి మనకి ఆటో ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో ఇంకా ఆటోలో స్టార్ట్ అయిపోయాము త్రివేణి సంగమం దగ్గరికి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు గ్రహణం కాబట్టి మనకి మామూలుగా అయితే త్రివేణి సంగమం దగ్గరికి లైక్ 3 నదులు కలిసే దగ్గరకి మనకి బోట్లో తీసుకొని వెళ్ళి ఆ స్పాట్లో ఆపుతారు మిడిల్లో. సో మనకి అక్కడ ఒక ఏరియాలా ఉంటుంది, హోలీ డిప్ చేసుకొని రావచ్చు. కాకపోతే గ్రహణం కాబట్టి ఇప్పుడు బోట్స్ ఏం అలో చేయట్లేదు. అండ్ మనకి ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంటుందంట. సో బోట్లో వెళ్ళలేని వాళ్ళు జనరల్గా వేరే స్పాట్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో ఇంకా మేము అక్కడికి స్టార్ట్ అయిపోయాము. లెట్స్ గో. అండ్ ఆటో దిగిన వెంటనే ఆ ఏరియా మొత్తం ఫుల్ విండ్గా ఉండింది అనమాట. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత విండ్ ఉంటుందని చెప్పి. అండ్ మైట్ బీ లైక్ ఎంటీ స్పేస్ కదా, ఓపెన్ ఏరియాలా ఉంది. సో అందుకని కూడా అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట, ఒక ఫ్యూ స్పాట్స్. సో ఏ స్పాట్ అయితే మనకి ఫీజబుల్ ఉంటుందో చెక్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము చిన్న డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. ఫ్లైట్లో ఇక్కడ ప్రయాగ నుంచి తీసుకొని వచ్చిన వాటర్ అలో చేస్తారా లేదా అని చెప్పి. సో అది డిస్కషన్ జరుగుతుంది. ఇంకా ఫైనలీ మేము చెక్ ఇన్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. అలో చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫ్రెండ్స్ ఏం లేదు, ప్రయాగరాజ్ అంటే
త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ 3 నదులు కలుస్తాయి, గంగా, యమున, సరస్వతి. అందుకే దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం హోలీ డిప్ చేస్తే మనం గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏమైనా తెలుసో తెలియకో పాపాలు చేసుంటే అవి అక్కడితో పోతాయి అని చెప్పి, అండ్ కొత్త లైఫ్ మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అందరూ బిలీవ్ చేస్తారు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మన పాత క్లోత్స్ కూడా వదిలేస్తారనమాట ఇక్కడ. ఎందుకంటే మన పాత క్లోత్స్తో పాటు మనకి ఏమైనా బ్యాడ్ థాట్స్ ఉన్నా ఆర్ నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా అన్నీ వదిలేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఇలా వదిలేస్తారనమాట. అండ్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా త్రివేణి సంగమం నుంచి వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేస్తారు. అలా ఇంటికి తెచ్చుకున్న త్రివేణి సంగమం నుంచి వాటర్ అవి పూజలకి కానీ మన ఇంట్లో అండ్ అభిషేకాలకు కానీ యూస్ చేస్తారు. వాటిని ఎంతో పవిత్రంగా భావిస్తారనమాట. అండ్ మేము ఇంకా హోలీ వాటర్లో డిప్ చేయడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ మా మామయ్య అండ్ నాన్న వెళ్ళారు. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక అతను బకెట్లో మిల్క్ పట్టుకొని ఉన్నాడు కదా. సో అవైతే మిల్కే కాదు ఫ్రెండ్స్, అదేదో లైక్ వైట్ కలర్ వాటర్ లాగే ఉందన్నమాట. అండ్ అతనైతే మా దగ్గరికి వచ్చి చాలా ట్రై చేస్తున్నాడు సేల్స్ చేయడానికి. మాకైతే తెలీదు ఫ్రెండ్స్ ఆ ట్రెడిషన్ ఉందని చెప్పి. ఫస్ట్ మనం మిల్క్ ఆ త్రివేణి సంగమంలో పోసి 3 times తర్వాత మాత్రమే హోలీ డిప్ చేయాలి అని చెప్తున్నాడు. అదైతే నేను ఎక్కడా వినలేదు. అది నిజంగానే ట్రెడిషన్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ మై కమెంట్స్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా నేను ఇంకా శ్రీ అండ్ మా తమ్ముడు పూజ అండ్ మా అమ్మ అత్తయ్య అందరం ఇంకా హోలీ డిప్ చేయడం స్టార్ట్ చేసాము. హోలీ డిప్ చేశాక మన పాత బట్టలు అక్కడే పక్కనే ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో మనం పాత బట్టలన్నీ వదిలేసేయాలి. అండ్ ఫైనల్లీ ఇతను మా దగ్గర నుంచి మిల్క్ అయితే సేల్ చేయించేసాడు అనమాట. ఎందుకంటే లైక్ మా వెనకాలే ఉన్నాడు, తీసుకునేంత వరకు వదలలేదు. ఇంకా తీసుకున్నాము. అక్కడ ఉండే వాళ్ళు కూడా తీసుకునేటప్పటికి అది ట్రెడిషన్ ఏమో అనుకొని తీసుకున్నాము. ఇంకా అతను ఏమంటున్నాడంటే మనము హోలీ డిప్ అయిపోయాక మిల్క్ని త్రివేణి సంగమంలో 3 times అట్లా వదలాలంట. సో ఇంకా అదే పర్ఫామ్ చేస్తున్నాడు శ్రీ. ఇంకా కార్తికేయ స్టార్ట్ చేశాడు నేను మునగాలి అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసామన్నమాట. అలా మా త్రివేణి సంగమంలో హోలీ డిప్ అయిపోయి అక్కడ కొన్ని మనకి చిన్న టెంట్స్ లాగా టెంపరీగా వేశారు డ్రెస్ చేంజింగ్కి. అవి మంచిగా అనిపించాయి. సో ఇక్కడ చూస్తే అన్ని బర్డ్స్ ఒక్క దగ్గర చేరాయన్నమాట. సో బ్యూటిఫుల్గా అనిపించింది వ్యూ. లెట్స్ చెక్ ఇట్ అవుట్. Well, I saddled up my shoes, headed out at dawn. ప్రయాగలో అలా అయిపోయింది మా జర్నీ. అండ్ ప్రయాగ నుండి మేము ఇంకా అయోధ్యకి స్టార్ట్ అయిపోయామన్నమాట. ప్రయాగ నుండి అయోధ్యకి 4 hours. సో ఆన్ ది వేలో మాకు సన్సెట్ కనిపించింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో లెట్స్ ఎంజాయ్ ద వ్యూ.
Yeah, I saddled up my ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా? నాకైతే ప్రస్తుతానికి ఆ వ్యూ చూసినప్పుడు సన్సెట్ నచ్చింది. జనరల్గా అయితే నాకు సన్ రైజ్ ఇష్టం. మీకు ఏ వ్యూ ఇష్టం అనేది ప్లీజ్ టు కమెంట్ ఇట్. మేమైతే హోటల్కి రీచ్ అయిపోయాము అయోధ్యలో. అండ్ ఆన్ ది వేనే మేము డిన్నర్ కూడా చేసేసాం అనమాట. ఇప్పుడు 10:30 అవుతుంది టైమ్. అండ్ అందరం టైర్డ్ అయిపోయేటప్పటికి నేపేసాము. ఇంకా కార్తికేయ కూడా పనుకున్నాడు. ఇదే మా హోటల్ రూమ్ ఫ్రెండ్స్. సో మాకైతే మంచిగా అనిపించింది హోటల్. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయోధ్యలో ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పూరీస్ టైనీ వరల్డ్.